హై ఫ్రెండ్స్, ఏదైతే క్యాటరింగ్ అయితే ఉంటే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. ముందైతే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి శనగలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఒట్టిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం పసుపు అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో పులుపు రావడానికి చింతపండు గుజ్జును ఒక 2-3 గంటలు అయితే వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నాం. ఇక తాలింపు అయితే రెడీ అయిపోయింది. సైడ్ కి పెట్టుకున్న ఈ వైట్ రైస్ లో అయితే వేసేసి ఒక గరిటె తీసుకొని ఆ తాలింపు రైస్ కు మంచిగా పట్టేలా అటు ఇటు కలిపేసుకొని సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. పర్ఫెక్ట్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ముందైతే ఒక కడాయి తీసుకున్న కడాయిలో ఫ్రెష్ ఆయిల్ అయితే తీసేసుకొని వంకాయలను అయితే దాంట్లో డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ముందుగా సైడ్ కి పెట్టుకున్న గ్రేవీలో ఆయిల్లో వేపిన వంకాయలను అయితే వేసేసి మసాలా వంకాయ అయితే రెడీ చేసేసుకొని సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. తర్వాత వైట్ రైస్ ఒకటైతే రెడీ చేసేసుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయింది. సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. ఒక కడాయి తీసుకొని ఫ్రెష్ చికెన్ అయితే తీసుకున్నాం. చికెన్ ఫ్రై అయితే చేయాలి. ఈ చికెన్ లో మంచి మసాలాలు వేసేసి చికెన్ కి పట్టేలా కలిపేసుకొని దీనిపైన కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాం. చికెన్ ఫ్రై అయితే మస్తు వచ్చింది. సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. తర్వాత చికెన్ బిర్యానీ అయితే చేయాలి. ఈ రైస్ పైన లేయర్ గా వేసేసుకొని దమ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దింపేసుకున్నాం. మస్తు వచ్చింది. ఒకసారి అయితే కలిపేసుకొని సైడ్ కి అయితే పెట్టేసాం. ఒక కడాయిలో ఫ్రెష్ ఆయిల్ అయితే తీసేసుకొని మంచిగా ఫ్రెష్ గా కడుక్కున్న చేపను అయితే తీసేసుకొని మంచిగా మసాలాలు పట్టేలా కలిపేసుకొని ఆయిల్ లో వేసేసి డీప్ ఫ్రై అయితే చేసేసేయాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు నవరస ఫుడీ ఛానల్.